ఆడి కార్ ని చూసిన వెంటనే మనకు ఫస్ట్ కనిపించేవి ఈ 4 రింగ్స్. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆడి కార్ లోగోలో ఈ 4 రింగ్స్ ఎందుకు ఉంటాయని? నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఇది జస్ట్ స్టైల్స్ లోగో కాదు, దీని వెనక ఆల్మోస్ట్ 100 years ఓల్డ్ స్టోరీ ఉంది. అవునా, నిజమా? అసలు ఈ 4 రింగ్స్ స్టోరీ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏంటి మమ్మీ ఎవడీడు? 1930కి ముందు జర్మనీలో ఆడి, బీకేడబ్ల్యూ, హార్క్, వండరర్ అనే 4 ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి. వరల్డ్ వార్ తర్వాత జర్మనీ ఎకానమీ కొలాప్స్ అయ్యాక జర్మనీలో ఉన్న కార్ కంపెనీస్ అన్ని క్లోజింగ్ పొజిషన్ కి వచ్చాయి. అప్పుడు ఈ 4 కంపెనీస్ కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేయాలని 1932లో ఆడి, బీకేడబ్ల్యూ, హార్క్ అండ్ వండరర్ కలిసి ఆటో యూనియన్ ని ఫామ్ చేశాయి. మరి ఈ 4 కంపెనీస్ కలిసినట్టు ప్రజలకు తెలియాలి, అందుకే ఈ 4 ఇంటర్లాకింగ్ రింగ్స్ ని లోగోలా క్రియేట్ చేశారు. ఆ 4 రింగ్స్ ఆడి, బీకేడబ్ల్యూ, హార్క్ అండ్ వండర్ అనే 4 కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తాయి. స్టోరీ ఇక్కడతో ఆగలేదు. 1969లో వోల్క్స్వాగన్ ఆటో యూనియన్ ని అక్వైర్ చేసుకుంది. అప్పుడు ఆటో యూనియన్ నేమ్ తీసి మళ్ళీ ఆడి అని పెట్టింది. నెక్స్ట్ టైం ఆడి కార్ కనిపిస్తే ఈ 4 రింగ్స్ ని లోగోలో చూడకండి, ఈ 4 కంపెనీస్ గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ తెలుగురా.